రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత బలిజ వివాహ పరిచయ వేదికను కర్నూలు నగరంలోని మౌర్య హోటల్ పరిణయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పెళ్లి కాని యువకులందరూ పెళ్లి సంబంధాలు ఉచితంగా రూప ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆ కోరికల వల్ల 30 ఏళ్ల దాకా ఆడపిల్లలు పెట్టుకుంటున్నారు. రమణ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, అమ్మాయిలకు 25 లోపల కావాలి, అబ్బాయిలకు 30 లోపల అయిపోవాలి పెళ్లిళ్ళని. కానీ బుద్ధుడు చెప్పిన వాటికన్నా ఎక్కువ కోరికలు కోరుతున్నారు. అందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవి ఆలోచించుకో. ఆయనకి ఎన్ని కోట్లు ఉంటే నీకు వచ్చేది ఏంటి? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఏమంటే చెన్నై గారైనా మాట్లాడేది ఏంటి? అవునండి, మీకు ఎంత ఆస్తి ఉంటుందండి? గ్రేట్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి మనస్తత్వం చాలా సంకుచితమైంది, చాలా అసహ్యకరం. నేను అమ్మదలుచుకోలేదండి నా ఆస్తి అని. అంట కాదండి, మీ వాడు బయోడాటా చూసినాను అని. మరి మా బయోడాటా ఎందుకంటే ఇదే మనస్పర్ధ. సో ఇవన్నీ చెప్తూ మనంతా ఐక్యంగా ఉండాలని చెప్పి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా చాలా మంది ఆ ప్రైవేట్ వాళ్ళకు రమణ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో మన పిల్లలంతా కూడా పెళ్ళిళ్ళు కావాలని, మంచి సంబంధాలు కావాలని చెప్పేసి మనం అనేక సంస్థల ద్వారా కానీ, ఇప్పుడు మనకు వస్తున్నాయి మీడియా ద్వారా కానీ, మిగతా సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. వాళ్ళ ద్వారా మధ్యవర్తుల ద్వారా చూస్తున్నాం. అలాంటివన్నీ ఏమీ లేకుండా, డబ్బు ఖర్చు లేకోకుండా మన రమణ గారు మన బలి సైకిళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళలో మనకు నచ్చిన బయోడాటాను చూసేసి మన అమ్మాయికి అబ్బాయిలు చూసుకునే దానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచనతో ఈ కార్యక్రమం రూపా సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా వచ్చినారు. మీకు కావాల్సిన అర్హతలు, కావాల్సిన కుటుంబ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకొని మీకు కావాల్సిన సంబంధాలు ఎన్నుకొని సంతోషంగా వెళ్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మా రూపా సంఘంలో కూడా ఆలోచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూపా సంఘం సభ్యులంతా కూడా ఏ మీటింగ్ జరిగినా కానీ అనేక సంఖ్యలో వచ్చి రూపా సంఘం చేస్తున్న ఈ కార్యవర్గ సభ్యులకు చేయూతను ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.